వెల్కమ్ టు టీపీ స్టడీస్. డైలీ కరెంట్ అప్డేట్లు ప్రధానమైనటువంటి అంశాలను మనం బిట్స్ రూపంలోనే చూడడం జరుగుతుంది. ఇక దానికి సంబంధించినటువంటి కొన్ని కరెంట్ ఈవెంట్స్ అనేవి టుడే కరెంట్ అప్డేట్కి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలను మనం చూడడం అనేది జరుగుతుంది. మీకు తెలిసిందే, రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఒక నిర్ణయం తీసుకుంటూ వార్తల్లో మనకు రావటం అనేది జరిగింది. ప్రధానంగా ఆ యొక్క ప్రధానమైనటువంటి విషయం ఏంటి అంటే మహిళల యొక్క వివాహ వయస్సు. యాక్చువల్గా మహిళల యొక్క వివాహ వయస్సు అనేది మనకి ఇప్పటి వరకు 18 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళ కూడా వివాహం అనేది చేసుకోవచ్చు అనేటువంటి ఒక నిబంధన అనేది ఉండేది. అయితే ఇటీవల కాలంలో భారతదేశంలో ఒక 2 చట్టాలని, ఏ చట్టాలని అంటే మనకి స్పెషల్ మ్యారేజ్ సివిల్ యాక్ట్ని 1954, అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకి హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955, ఈ రెండింటిని సవరిస్తూ భారతదేశంలో ఉండేటువంటి వివాహము చేసుకునేటువంటి మహిళల వయస్సు అనేది పురుషుని యొక్క వివాహ వయస్సుతో అనేది సమానంగా తీసుకురావడం జరిగింది. అయితే ఎన్ని సంవత్సరాలకు అనేది ఇటీవల కాలంలో మహిళల వివాహ వయస్సు అనేది పెంచుతూ కేంద్ర ప్రభుత్వం అనేది నిర్ణయం తీసుకోవడం జరిగింది అంటే 21 సంవత్సరాలకు అనేది పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. యాక్చువల్గా మనకి భారతదేశంలో బ్రిటిష్ వారి కాలం నుండి అనేది ఈ చట్టాలు అనేవి చూసుకున్నట్లయితే ప్రధానంగా బ్రిటిష్ వారి కాలంలో మనకి 1929లో శారదా యాక్ట్ అనేది తీసుకురావడం అనేది జరిగింది. ఈ శారదా యాక్ట్ ప్రకారంగా భారతదేశంలో ఉండేటువంటి మహిళల యొక్క వివాహ వయస్సు అనేది 14 సంవత్సరాలు అనేది ఉండడం అనేది జరిగింది. తరువాత కాలంలో భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత 1949 యొక్క చట్టం అనేది ఒకటి ఉన్నది. ఆ చట్టం అనేది మహిళల యొక్క వివాహ వయస్సు అనేది 18 సంవత్సరాలకి పెంచాలి అని ఒక నిర్ణయం మాత్రమే తీసుకుంది. కానీ అది అప్లికబుల్ అనేది 1970 దశాకంలో అనేది కావటం అనేది జరిగింది. అప్పటి నుండి అంటే 1970 దశాకం నుండి ఇప్పటి వరకు కూడా మహిళల యొక్క వివాహ వయస్సు 18 సంవత్సరాలే ఉంది. అయితే ఇటీవల కాలంలో ప్రధాని నరేంద్ర మోడీ పురుషులతో పాటు సమానత్వమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడమే కాకుండా వివాహ వయస్సును కూడా నిర్ణయించుకునే హక్కు అనేది ఒక స్త్రీకి అనేది ఉంటుంది అని ఇటీవల కాలంలో రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం ఎంత వయసుకు అనేది పెంచుతూ నిర్ణయం తీసుకుంది అంటే మనకి 21 ఇయర్స్కి అనేది పెంచుతూ నిర్ణయం తీసుకోవటం అనేది జరిగింది. దీనివల్ల స్త్రీలలో అనేకమైనటువంటి లాభాలు ఉన్నాయండి. ఎందుకంటే చిన్నప్పుడు అనేది ప్రధానంగా మనకి గర్భం అంటే 18 ఏళ్ళు 17 ఏళ్ళు బాల్య వివాహాలు అనేది చేస్తూ గర్భాన్ని స్త్రీ ధరించేటప్పుడు పౌష్టికాహారమైనటువంటి ఆరోగ్యవంతమైనటువంటి బిడ్డను కనడంలో స్త్రీ అనేది సరైనటువంటి అవగాహన అనేది లోపం అనేది ఉంటుంది. ఎప్పుడైతే ఒక స్త్రీకి 21 సంవత్సరాలు దాటిన తర్వాత అనేది మ్యారేజ్ అనేది అవుతుందో ఒక ఆరోగ్యపరమైనటువంటి బిడ్డకు అనేది ప్రసవం అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది అనేటువంటి ఇంకొక ఉద్దేశంతో కూడా మనకి ఏంటంటే ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం అనేది జరిగింది. సరే, మరి క్వశ్చన్ అనేది చూద్దాం మనం. బేసిక్గా దేశంలో కనీస వివాహ వయసు అనేది 18 సంవత్సరాల నుంచి ఎన్ని సంవత్సరాలకు అనేది పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అనేది జరిగిందంటే మీ అందరికీ తెలిసిందే 21 ఇయర్స్కి అనేది పెంచుతూ నిర్ణయం తీసుకోవటం అనేది జరిగింది. మరి ప్రధానంగా ఇక్కడ చూసుకున్నట్లయితే క్రింది స్టేట్మెంట్స్ని అంటే ఆ యొక్క స్త్రీల యొక్క వివాహ వయసుకు సంబంధించినటువంటి కొన్ని స్టేట్మెంట్స్ అనేది మీకు ఇవ్వడం జరిగింది. ఆ స్టేట్మెంట్స్లో ఏది సరైనది ఏంటి అనేది కనుక్కోవడం అనేది జరుగుతుంది. అందులో ఆప్షన్ ఏ మీకు స్టేట్మెంట్ అనేది గమనించండి. దేశంలో ఉండేటువంటి మహిళల యొక్క కనీస వివాహ వయస్సును 18 నుండి 21 సంవత్సరాలకు అనేది పెంచాలని కేంద్రము నిర్ణయం తీసుకోవటం అనేది జరిగింది. అయితే దీంతో మహిళల కనీస వయస్సు అనేది పురుషులతో సమానమవుతుంది. స్త్రీ పురుషుల కనీస వివాహ వయస్సు అనేది 21 ఏళ్ళుగా అనేది నిర్ణయించే ప్రతిపాదనను కేంద్ర క్యాబినెట్ అనేది అంగీకారం అనేది తెలిపింది. రైటా రాంగ్ అంటే వెస్టర్డే మనకి ఇది అనేది నిర్ణయం తీసుకోండి కాబట్టి ఇచ్చిన ఆప్షన్లో ఏ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక సెకండ్ వన్ చూసుకున్నట్లయితే ఇది ప్రధానంగా 18 ఏళ్ల నుండి 21 ఏళ్ల వరకు అనేది స్త్రీల యొక్క కనీస వివాహ వయస్సు అనేది పెంచడం వల్ల స్త్రీల్లో ఉండేటువంటి ఆరోగ్య పరిరక్షణ, శిశువులకు పౌష్టికాహార లేమి నుంచి కాపాడేందుకు అమ్మాయిల పెళ్లి వయసును అనేది పెంచడం అవసరమని గత ఏడాది స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ అనేది మనకి ఏంటంటే ఇవ్వటం అనేది జరిగింది. అందులో భాగంగా జయా జైట్లీ అనేటువంటి ఒక అధ్యక్షతన ఒక నలుగురు సభ్యుల యొక్క అధ్యక్షతన ఈ కమిటీ వేయడం అనేది జరిగింది. కాబట్టి ఆ వివాహ వయస్సును అనేది పెంచేటువంటి కమిటీ పేరు ఇక్కడ మీరు గుర్తుపెట్టుకుంటే
చూసుకుంటే జయా జైట్లీ అనేటువంటి ఒక కమిటీ అనేది ఈ యొక్క వివాహ వయసును పెంచడం అనేది మంచిదే అని నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇది కూడా మనకి ఏమవుతుందంటే రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్ చూసుకుంటే మహిళల కనీస వివాహ వయసును అనేది మార్చేందుకు ప్రభుత్వం ప్రధానంగా బాల్య వివాహాల నిరోధక చట్టం 2006, అదేవిధంగా స్త్రీ పురుషుల కనీస వివాహ వయసు 18 నుండి 21 ఏళ్ళుగా అనేది నిర్ణయించడం జరిగింది. తాజా ఈ నిర్ణయంతో ప్రధానంగా మనకి ఏంటంటే స్పెషల్ మ్యారేజ్ సివిల్ యాక్ట్ 1954, హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 మార్పులు అనేది చేయాల్సి ఉంటుందని హిందూ మ్యారేజ్ యాక్ట్లో హిందువులు, బౌద్ధులు, జైనులు, సిక్కులు వివాహాల రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి నిబంధనలు ఉంటాయి. అదేవిధంగా స్పెషల్ మ్యారేజ్ యాక్ట్లో మతంతో సంబంధం లేకుండా భారతీయులందరికీ కూడా వర్తించేటువంటి నిబంధనలు అనేవి ఉంటాయని చెప్పడం జరిగింది. అయితే ఇందులో సరైనవి ఏంటంటే మీకు తెలిసిందే, మీకు అవగాహన కోసం మాత్రమే ఇటువంటి సరైనవి సరికానివి ఇవ్వడం జరుగుతుంది. కానీ మీరు అందులో ఉండేటువంటి ఇంపార్టెంట్ ప్రధానమైనటువంటి అంశాలను అనేది గుర్తించాలి. ఇక్కడ ప్రధానమైనటువంటి అంశాలు మనకు 3 పాయింట్లనే ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఇటీవల అమ్మాయిల వివాహ వయస్సు పెరగడం వల్ల దానివల్ల కలిగేటువంటి లాభాలు ఏంటంటే ఆ స్త్రీల యొక్క ఆరోగ్య పరిరక్షణ, శిశువుల యొక్క పౌష్టికాహారలేమి. యాక్చువల్గా స్త్రీల యొక్క ఆరోగ్య పరిరక్షణ, మెటర్నిటీ రిలీఫ్ గురించి భారత రాజ్యాంగంలో చెప్పేటువంటి ఆర్టికల్ మనకి ఏదంటే 42వ ఆర్టికల్ అనేది జరుగుతుంది. 42వ ఆర్టికల్ ప్రకారంగా స్త్రీల యొక్క ఆరోగ్య పరిరక్షణకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు తీసుకునేటువంటి బాధ్యత ప్రభుత్వానికి అనేది ఉంటుందని 42 ఆర్టికల్ అనేది మనకు చెప్తుంది. కాబట్టి అది ఇంపాక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే రీసెంట్గా రెండో విషయం ఏంటంటే జయా జైట్లీ అనేటువంటి కమిటీ యొక్క రికమెండేషన్ మేరకే ఆ యొక్క వివాహ వయసును అనేది పెంచడం జరిగింది. అయితే ఈ వివాహ వయసు అనేది కేంద్ర క్యాబినెట్ అనేది నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పాం కదా. దీంతో ఏ యొక్క యాక్ట్లు అనేది మనకి ఏంటంటే సవరణ చేయడం జరుగుతుందంటే 1954 స్పెషల్ మ్యారేజ్ యాక్టు, అదేవిధంగా హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 ఈ 2 యాక్ట్లు కూడా మనకి ఏంటంటే సవరణ అనేది చేయడం అనేది జరుగుతుందని గుర్తుపెట్టుకోవాలి. యాక్చువల్గా ఒకప్పుడు మనకి స్త్రీల యొక్క వివాహ వయసు అనేది బ్రిటిష్ వారి కాలంలో 14 ఇయర్స్ అనేది ఉండేది. శారదా చట్టం ప్రకారంగా ఆ విధంగా వచ్చింది. ఎప్పుడైతే బాల్య వివాహాలు అనేవి ఎప్పుడైతే జరుగుతున్నాయో స్త్రీల్లో అనారోగ్య సమస్యలు అనేది అధికమవుతున్నాయనే ఉద్దేశంతో భారతదేశ స్వతంత్రం వచ్చిన తర్వాత 18 ఇయర్స్కి అనేది పెంచింది. ఆ 18 ఇయర్స్ నుండి మరలా 2021లో 21 ఇయర్స్కి అనేది వివాహ వయసును అనేది పెంచడం అనేది జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ అనేది మీరు అబ్జర్వేషన్ చేసినట్లయితే ఈ క్రింది స్టేట్మెంట్స్ అనేది పరిశీలించండి అన్నారు. అంటే బేసిక్గా మనకి కనీస వివాహ వయస్సు అనేది ఒకటి అమల్లోకి రావడం వల్ల కాస్త దానికి సంబంధించినటువంటి దానికి అనుకూలమైనటువంటి మరొక క్వశ్చన్ ఇచ్చాం. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా ఇది మనకి. ఈ క్రింది స్టేట్మెంట్స్ అనేది పరిశీలించండి అని అన్నారు మనకి. ప్రధానంగా ఈ కింది స్టేట్మెంట్స్లో మెటర్నిటీ మార్టాలిటీ రేషియో MMR అని పిలవడం అనేది జరుగుతుందండి. ఈ మెటర్నిటీ మార్టాలిటీ రేషియో అంటే ఏంటంటే ప్రతి 1,00,000 మంది గర్భము అనేది ధరించినట్లయితే ప్రసవ సమయంలో ఎంతమంది మరణిస్తున్నారు అనేటువంటి దాన్ని చెప్పడాన్ని ఏమంటారంటే మెటర్నిటీ మార్టాలిటీ రేట్ రేషియో అని పిలవడం జరుగుతుంది. అంటే 1,00,000 మంది స్త్రీలు అనేది ఎగ్జాంపుల్ గర్భాన్ని ధరించినప్పుడు ఆ గర్భంలో వచ్చేటువంటి సమస్యల వల్ల లేదా వాళ్ళ యొక్క ఆరోగ్యపరమైనటువంటి సమస్యల వల్ల కొంతమంది పిల్లలు 5 సంవత్సరాల వయసు నిండక ముందే చనిపోవడం జరుగుతుంది. అలా ప్రతి 1,00,000 మంది గర్భవతులైనటువంటి స్త్రీలను మనం తీసుకుంటే ఎంతమంది మరణిస్తున్నారు చిన్నపిల్లలు అని లెక్కించి చెప్పడాన్ని మనం ఏమంటున్నామంటే MMR అని పిలవడం జరుగుతుంది. మెటర్నిటీ మార్టాలిటీ రేషియో అంటున్నారు. అయితే 2014-16 మధ్య ఈ ప్రతి 1,00,000 మంది గర్భాన్ని ధరిస్తే స్త్రీలు ఎంతమంది చనిపోవడం అనేది జరుగుతుందంటే మన భారతదేశంలో కేవలం 130 మంది అనేది చనిపోవడం జరుగుతుంది. అయితే 2017-18 సంవత్సరానికి మధ్య 113 మంది అనేది చనిపోవడం అనేది జరుగుతుందని ఇటీవల కేంద్ర ప్రభుత్వం అనేది డిక్లేర్ చేయడం అనేది జరిగింది. అయితే ప్రధానంగా ఇక్కడ ఎందుకు చనిపోతున్నారంటే మీకు తెలిసిందే చిన్నపిల్లలకి అనేది అంటే బాల్య వివాహాలు అనేవి ప్రధానంగా అనేది చేయటం వల్ల, అంతేకాకుండా భారతదేశంలో ఉండేటువంటి వివాహ సాంప్రదాయం మీద అవగాహన అనేది లేకుండా ఏ వయసులో పడితే ఆ వయసులకు అనేది మ్యారేజెస్ అనేవి చేసేస్తున్నారు. అంతేకాకుండా సరైనటువంటి పోషకాహార లేమితో బాధపడుతున్నారు. అదేవిధంగా గర్భం ధరించేటప్పుడు ఎటువంటి ఫుడ్ అనేది అంటే ఎటువంటి న్యూట్రిషన్ ఫుడ్ అనేది తీసుకోవాలనేటువంటి అవగాహన భారతదేశంలో లేదు. అందువల్ల ప్రధానంగా ఏంటంటే ఇటువంటి మరణాలు అనేవి సంభవించడం జరుగుతుంది. అయితే
ఐక్యరాజ్య సమితి మనకేంటంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేవి ఉన్నాయి, ఎస్డిజి అనేసి అంటాం. ఎస్డిజి యొక్క గోల్స్ అనేవి 2030 నాటికి ప్రతి దేశం కూడా సాధించాలి అనేటువంటి ఒక టార్గెట్ అనేది మనం 2015లోనే పెట్టుకోవడం జరిగింది. అయితే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో భాగంగా ఈ ఎంఎంఆర్ అనే దాన్ని కూడా ఒకటి లెక్కించడం జరుగుతుంది. ఆ ఎంఎంఆర్ లక్ష్యాల్లో ఎంత శాతం అనేది ఉండాలని సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో ప్రధానంగా అనేది నిర్దేశించుకోవటం అనేది జరిగింది అని ప్రధానంగా అనేది మనం చూసుకున్నట్లయితే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో ప్రధానంగా ఆ సంఖ్య అనేది 70కి అనేది ప్రతి దేశంలో ఉండాలని నిర్ణయించడం జరిగింది. ఏమీ లేదండి, ఈ క్వశ్చన్ యొక్క సారాంశాన్ని మీరు ఒకసారి గమనించినట్లయితే భారతదేశంలో ప్రతి 1,00,000 మంది యొక్క స్త్రీలకు అనేది గర్భం ధరించేటప్పుడు ఆ గర్భంలోనే స్త్రీలలో ఉండేటువంటి చిన్నపిల్లలు అనేది చనిపోతున్నారు. ఇలా ప్రతి 1,00,000 మందికి ఎంతమంది చనిపోతున్నారు అనేటువంటి లెక్కించడాన్ని ఏమంటారంటే మెటర్నిటీ మోర్టాలిటీ రేట్ అని పిలవడం అనేది జరుగుతుంది. అయితే ఈ సంఖ్య భారతదేశంలో గత 2 ఇయర్స్ అనేది తీసుకుంటే అంటే 2014 నుండి 16 సంవత్సరం వరకు తీసుకుంటే 130 మంది ఉండేది. అయితే లాస్ట్ 2 ఇయర్స్ అంటే ఎవ్రీ 2 ఇయర్స్కి అనేది ఎంఎంఆర్ అనేది లెక్కిస్తారు కాబట్టి 16 నుండి 18 ఇయర్స్ అనేది తీసుకుంటే 113 మెంబర్స్ మాత్రమే చనిపోయారు. కానీ యాక్చువల్గా మనకి 2015వ సంవత్సరంలో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ప్రకారంగా ఈ ఎంఎంఆర్ రేట్ అనేది ప్రతి దేశంలో కూడా 70కి అనేది దాటకూడదు అనేటువంటి ఒక గోల్ అనేది పెట్టుకోవడం జరిగింది. ఇది 2030 నాటికల్లా సాధించాలి. అలా ఐక్యరాజ్య సమితి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో ఎంఎంఆర్ యొక్క రేటు అంటే ఎంతమంది వరకు అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందంటే 70 మంది వరకు మాత్రమే నిర్దేశించడం జరిగింది. కానీ ఈ 70 మంది కంటే ఎక్కువగానే భారతదేశంలో అనేది చనిపోవడం అనేది జరుగుతుంది అనే విషయాన్ని మీరు గమనిస్తే సరిపోతుంది. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్, మీరు వివిధ దేశాలు అంటే ఇప్పుడు భారతదేశంలో అయితే ఇప్పుడు పురుషుడికి మరియు స్త్రీలకి మధ్య 21 సంవత్సరాలు మాత్రమే ఉన్నది వివాహ వయసు. ఒకప్పుడు అంటే ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోకముందు 18-21 అనేది ఉండేది. ఇప్పుడు ఈ రోజు నుండి మనకి 21 అనేది ఉంటుంది. అయితే మన భారతదేశంలోగా మరి ఏ దేశంలో అనేది ఇలానే ఉంటుంది అంటే గుర్తుపెట్టుకోండి, దక్షిణాఫ్రికా అనేటువంటి దేశం, సౌత్ ఆఫ్రికా అనేటువంటి దేశంలో కూడా పురుషుల వివాహ వయసు మరియు పురుషులు మరియు స్త్రీల యొక్క వివాహ వయసు ఎంత ఉంటుందంటే 21 అనేది ఉంది. కానీ మీరు చాలా దేశాల్లో అనేది ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ మీకు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చాలా దేశాల్లో మ్యాక్సిమం 18 సంవత్సరాలు అనేది వివాహ వయసు ఉంది. పురుషుడికి 18 సంవత్సరాలే ఉంది, అదేవిధంగా చూసుకున్నట్లయితే స్త్రీలకు కూడా ఉంది. ఎగ్జాంపుల్ కోసం చూడండి, అర్జెంటీనా దేశం, అర్జెంటీనాలో అమ్మాయికి 18, అబ్బాయికి కూడా 18. అదేవిధంగా ఆస్ట్రేలియా అబ్బాయిలకి 18, అమ్మాయిలకి కూడా. బ్రెజిల్, కెనడా, అమెరికా ఈ అన్ని దేశాల్లో చూసుకుంటే 18 అంటే ప్రధానంగా అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో కూడా అమ్మాయిల అబ్బాయిల యొక్క వయసు అనేది 18 ఇయర్స్ మాత్రమే ఉంది. ఇక్కడ ఒకసారి అబ్జర్వేషన్ చేయండి, మనకంటే ముందు జనాభాలో మనకంటే ముందు ఉండేటువంటి చైనాలో చూసుకున్నట్లయితే అమ్మాయిల వయసు 20 ఉంటే అబ్బాయిల వయసు అనేది 22 సంవత్సరాలు అనేది ఉంది. కొన్ని దేశాలు పాకిస్తాన్లో అయితే 16 సంవత్సరాలు అనేసి యాక్ట్లో అనేది ఉన్నది. అంటే ఇలా కొన్ని దేశాలను జస్ట్ అబ్జర్వేషన్ కోసం చేయడం జరిగింది, కానీ ఎటువంటి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇది అడిగే అవకాశం అయితే ఉండదు, గుర్తుపెట్టుకోవాలి. అయితే భారతదేశంతో సమానంగా వివాహ వయసు కలిగి ఉన్నటువంటి దేశం మాత్రం గుర్తుపెట్టుకుంటే అడిగే అవకాశం ఉంటుంది, ఏంటంటే సౌత్ ఆఫ్రికా అనేది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఏంటంటే మీకు తెలిసిందే, మనకి వెస్టర్డే క్లాస్లో కూడా ఆల్రెడీ డిస్కషన్ అనేది చేసుకోవడం జరిగింది. ఈ బంగ్లాదేశ్ మరియు మన యొక్క భారతదేశం యొక్క మైత్రి గురించి అనేది మన రామ్నాథ్ కోవింద్ అనేది కొన్ని వ్యాఖ్యలు అనేవి చేయడం అనేది జరిగిందని ఆల్రెడీ వెస్టర్డే క్లాస్లో మనం డిస్కషన్ చేసాం. మరలా అదే దానికి సంబంధించినటువంటి స్టేట్మెంట్స్ని మరలా టుడే క్లాస్లో కూడా డిస్కషన్ చేస్తున్నాం మనం. ఆప్షన్ ఏ, 1971లో పాక్ యుద్ధంలో భారత్ గెలవడంతో బంగ్లాదేశ్ అనేది ఆవిర్భవించడం అనేది జరిగింది మనకి. ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్ అంటే రైట్ ఆన్సరే, మీకు ఆల్రెడీ వెస్టర్డే క్లాస్ కూడా మనం చెప్పుకున్నాం. ఈ విజయానికి సూచికగా భారత్లో ప్రతి ఏటా డిసెంబర్ 16న విజయ దివాస్గా అనేది జరుపుకోవడం జరుగుతుంది. అంటే డిసెంబర్ 16వ తేదీ అనగా నిన్న మనకి డిసెంబర్ 16న విజయ దివాస్ ఎందుకు జరుపుకుంటామంటే భారతదేశం పాకిస్తాన్తో యుద్ధం చేసి బంగ్లాదేశ్ అనేది ప్రత్యేక స్వతంత్ర ప్రతిపత్తిని అనేది కల్పించడంలో మనం కీలక పాత్రను పోషించడం వల్ల విజయ దివాస్గా అనేది జరుపుకుంటున్నాం. కాబట్టి బి ఆప్షన్ కూడా మనకి ఇక్కడ రైట్ ఆన్సర్ అవుతుంది. బంగ్లాదేశ్ విముక్తికి 10 రోజుల ముందుగానే బంగ్లాదేశ్ను భారత్ అనేది గుర్తించింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని భారత ప్రధాని నరేంద్ర మోడీ 2021 బంగ్లా పర్యటన సందర్భంగా ప్రతి సంవత్సరం డిసెంబర్ 6న మైత్రి దివాస్ అనేది ఏ 2 దేశాలు అనేవి జరుపుకుంటాయి. మైత్రి మీన్స్ ఫ్రెండ్షిప్ డే అనేది ఏ 2 దేశాలంటే బంగ్లాదేశ్ మరియు ఇండియా యొక్క 2 దేశాలు అనేవి జరుపుకుంటాయి.
అయితే విజయ దివాస్లో భాగంగా మోదీ ఢిల్లీలో జాతీయ యుద్ధ స్మారకం వద్ద విజయానికి గుర్తుగా ఏడాది కాలంగా దేశమంతా చుట్టొచ్చినటువంటి 4 విజయ జ్యోతి అంటే విక్టరీ టార్చ్లు అని పిలవడం జరుగుతుంది. ఆ యుద్ధ స్మారక జ్యోతిలో విలీనము అనేది చేయడం అనేది జరిగింది. అయితే ఢాకాలో బంగ్లాదేశ్ విమోచన వారోత్సవాలు ముఖ్య అతిథిగా ఎవరు పాల్గొనటం అనేది జరిగిందని ఇక్కడ ఇవ్వడం అనేది జరిగిందండి. మీకు తెలిసిందే బేసిక్గా మనకి బంగ్లాదేశ్లో జరిగినటువంటి ఈ బంగ్లాదేశ్ విమోచక స్వర్ణోత్సవాల్లో మన భారతదేశం నుండి ఎవరు పాల్గొనటం అనేది జరిగింది అంటే స్వయానా మన భారతదేశానికి చెందినటువంటి రాష్ట్రపతి అయినటువంటి రామ్నాథ్ కోవింద్ అనేటువంటి వ్యక్తి అనేది ఈ యొక్క బంగ్లాదేశ్ యొక్క విమోచన స్వర్ణోత్సవాల్లో అనేది ముఖ్య అతిథిగా పాల్గొనడం అనేది జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, రైట్. కాస్త దీని యొక్క హిస్టారికల్ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది మనం చూసుకున్నట్లయితే ఆల్రెడీ వెస్టర్డే క్లాసులు చెప్పాం, మళ్ళీ దీన్ని రివిజన్ చేస్తున్నాను నేను. యాక్చువల్గా ఇది మనకి భారతదేశం అండి. భారతదేశానికి అనేది స్వతంత్రం వచ్చే నాటికి అంటే 1947 ఏదైతే ఉందో ఈ 1947వ దశాబ్దంలో భారతదేశం పాకిస్తాన్ దేశ విభజన అనేది జరిగింది. ఆ దేశ విభజనలో భాగంగా ఇక్కడ ఉండేటువంటి వెస్ట్ పాకిస్తాన్, ఇక్కడ ఉండేటువంటి ఈస్ట్ పాకిస్తాన్ రెండూ కూడా పాకిస్తాన్కి సంబంధించిన ప్రదేశాలు. కేవలం 1947లో ఇక్కడ ఉండేటువంటి ఇండియా మాత్రమే ఇండియా ఆధీనంలో ఉండేది. అయితే 1947లో ఏర్పడినటువంటి వెస్ట్ పాకిస్తాన్, ఈస్ట్ పాకిస్తాన్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ పరిపాలనా సౌలభ్యం అనేది కరెక్ట్గా లేదు. అంటే ఈస్ట్ పాకిస్తాన్ అనేది వెస్ట్ పాకిస్తాన్ యొక్క అందుబాటులో అంటే మా యొక్క ఆధీనంలో ఉన్నప్పుడు కూడా ఇక్కడ సరైనటువంటి పరిపాలన అనేది ఈ యొక్క పాకిస్తాన్ అనేది అందించలేకపోయింది. దీంతో ఇక్కడ ఉండేటువంటి ప్రజల్లో అత్యంత గరీబు అంటే ఏంటంటే పేదరికము అనేది పెరిగి ఇక్కడ నుండి ఈ పాకిస్తాన్ నుండి ఎక్కువగా భారత్ అనేది ఎక్కువగా వలసలు అనేవి పెరిగిపోవడం అనేది జరిగింది. ఎప్పుడైతే భారతదేశానికి ఈ విధంగా వలసలు అనేవి పెరిగిపోయాయో అదే సమయంలో ఇక్కడ మనకు ఉండేటువంటి ఇందిరాగాంధీ ఏమనుకుంటుందంటే ఎలాగైనా ఇక్కడ ఉండేటువంటి పాకిస్తాన్కి అనేది స్వతంత్రం అనేది ఇవ్వాలి అనేటువంటి ఒక ప్రధానమైన ఉద్దేశంతో అప్పుడు ఇక్కడ ఉండేటువంటి బంగ్లాదేశ్ అంటే ఈరోజు ఏదైతే మనం చెప్తున్నాం ఈస్ట్ పాకిస్తాన్ ఏదైతే ఉందో అది డైరెక్ట్గా మనకి ఏంటంటే పాకిస్తాన్తో అనేది పోరాటం అనేది చేయడం జరిగింది. తమకు ఉండేటువంటి స్వతంత్ర హక్కుల కోసం పోరాటం చేయడం జరిగింది. దానికి మద్దతుగా భారతదేశం కూడా నిలిచి పాకిస్తాన్తో యుద్ధం చేసి బంగ్లాదేశ్కి అనేది ఒక స్వతంత్రం అనేది సాధించడం జరిగింది. అలా 1971లో భారతదేశానికి 1971లో బంగ్లాదేశ్కి అనేది స్వతంత్రం రావడంలో భారతదేశం అనేది ఒక కీలక పాత్రను పోషించడం అనేది జరిగింది. అయితే భారతదేశం ఎప్పుడైతే ఆ విధంగా అనేది కీలక పాత్ర పోషించిందో దానికి గుర్తుగా ప్రతి సంవత్సరము డిసెంబర్ 16వ తేదీన బంగ్లాదేశ్ భారతదేశానికి విజయాన్ని అందించేటువంటి గుర్తుగా విజయ దివాస్ అనేది మన భారతదేశం అనేది జరుపుకుంటుంది. అయితే ఇటీవల కాలంలో వెళ్ళినటువంటి అంటే 2021లో కొన్ని పర్యటనల సందర్భంగా బంగ్లాదేశ్కి వెళ్ళినటువంటి నరేంద్ర మోడీ కూడా ఏం చేశారంటే ఈ యొక్క డిసెంబర్లో ఉండేటువంటి డిసెంబర్ 6న భారతదేశము మరియు బంగ్లాదేశ్ యొక్క మైత్రి దివాస్ ఫ్రెండ్లీ దివాస్ ఫ్రెండ్షిప్ డేగా అంటే ఎలా అయితే మనకి ఫ్రెండ్షిప్ అనేది ఉంటుందో ఆ విధంగా మీరు మేము అంటే బంగ్లాదేశ్ ఇండియా అనేది ఒక ఫ్రెండ్షిప్ డేగా ఒక డే అనేది ఎప్పుడంటే డిసెంబర్ 6 అనేది జరుపుకుంటున్నాం. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డిసెంబర్ 6 బంగ్లాదేశ్ అండ్ భారత్కు సంబంధించినటువంటి మైత్రి దివస్గా, డిసెంబర్ 16 భారతదేశం బంగ్లాదేశ్ యొక్క స్వతంత్ర పోరాటంలో కీలక పాత్ర పోషించినటువంటి సందర్భంగా విజయ దివాస్గా భారతదేశం అనేది జరుపుకుంటుంది అనేటువంటి అవగాహన అనేది మనకు ఉండాలి. ఇక మిగతా ప్రధాన అంశాలు ఏంటంటే 2021లో ఈ స్వర్ణోత్సవాల్లో భాగంగా భారతదేశం నుండి బంగ్లాదేశ్కి వెళ్ళినటువంటి గొప్ప ప్రముఖమైనటువంటి వ్యక్తి ఎవరు అంటే మనకి ఇటీవల కాలంలో రామ్నాథ్ కోవింద్ అనేది వెళ్ళటం అనేది జరిగిందని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇది మనకి టుడేలో ఉండేటువంటి న్యూస్లో ప్రధానమైన అంశం. ఓకే, రైట్. అయితే రీసెంట్గా ఈ క్రింది వాటిని పరిశీలించండి అన్నారండి. యాక్చువల్గా మనకి ఏంటంటే ఒక రాష్ట్రము మొట్టమొదటిసారిగా సైనికులకు ఇచ్చేటువంటి అత్యున్నతమైనటువంటి పురస్కారాల్ని ప్రెజెంట్ అనేది పెంచుతూ నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. యాక్చువల్గా మనకి పరమవీర చక్ర, మహావీర చక్ర, అశోక చక్ర, కీర్తి చక్ర, వీర చక్ర వివిధ సేవా పథకాలు అనేవి మనకి ఆర్మీలో గొప్ప సేవలు అందించినందుకు అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది. అయితే ప్రెజెంట్ ఆ యొక్క పథకాలతో పాటు కొంత అమౌంట్ను కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ చూడండి, పరమవీర చక్ర అనేటువంటి దానికి 25 lakhs రూపీస్ అనేది ఇస్తున్నారు.
మహావీర చక్రకు అనేది 12 lakhs రూపీస్ ఇస్తున్నారు. అశోక చక్రకు అనేది 25 lakhs ఇవ్వడం జరుగుతుంది. కీర్తి చక్రకు 12 లక్షలు అనేది, వీర చక్రకు అనేది 8 లక్షలు, కొన్ని సేవలు అనేవి చేయడానికి 2 లక్షల రూపాయలు అనేది బహుమానం ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇటీవల కాలంలో ఆ యొక్క అమౌంట్ అనేది పెంచడం అనేది జరిగింది. ఎంతకు పెంచారంటే పరమవీర చక్ర 25 లక్షలు ఇచ్చేటువంటి పరమవీర చక్రకి ఇప్పుడు 1.5 కోట్ల రూపాయలు అనేది పెంచుతూ అనేది నిర్ణయం తీసుకుంది. మహావీర చక్రకి 12 లక్షల రూపాయలు ఇస్తున్నారు, దాన్ని 1 కోటి రూపాయలకి అనేది పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా 25 లక్షల రూపాయలది 1.5 కోట్లకు అనేది పెంచుతూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కీర్తి చక్ర 12 లక్షల నుండి 1 కోటి రూపాయలకి అనేది పెంచుతూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. వీర్ చక్ర ఆ శౌర్య చక్ర అనేది 8 లక్షల నుండి 50 లక్షలకు అనేది పెంచుతూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఇటీవల ఈ మొత్తాన్ని కూడా పెంచుతూ నిర్ణయం తీసుకుందని చెప్తున్నాం కదా. అయితే ఇటీవల ఏ రాష్ట్రము అనేది ఈ నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది అంటే సపోజ్కి ఆ రాష్ట్రంలో ఎవరికైనా ఎగ్జాంపుల్ మహావీర చక్ర అనేది వచ్చింది అనుకోండి. మహావీర చక్ర వస్తే ఇప్పటి వరకు 12 లక్షలు అనేది మాత్రమే ఇచ్చేవారు, ఇప్పుడు 1 కోటి రూపాయలు అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది. అలా ఏ రాష్ట్రం అనేది ఇటీవల కాలంలో నిర్ణయం తీసుకోవడం జరిగిందంటే కర్ణాటక రాష్ట్రం అనేది నిర్ణయం తీసుకుంది. కర్ణాటక రాష్ట్రం యొక్క సీఎం ఎవరు అంటే మీకు తెలిసిందే బసవరాజు బొమ్మాయి అనేటువంటి వ్యక్తి అనేది ఈ నిర్ణయం తీసుకుంటూ వార్తల్లోకి రావడం జరిగింది. అంటే కర్ణాటక స్టేట్ దేనికోసం ఈరోజు మనకు వార్తల్లోకి వచ్చిందంటే భారతదేశంలో ఉండేటువంటి కొన్ని సైనిక పురస్కారాలని అనేది పెంచుతూ వాటికి ఇచ్చేటువంటి అమౌంట్ అనేది పెంచుతూ కర్ణాటక రాష్ట్రం అనేది మనకు వార్తల్లో ఉండడం అనేది జరిగిందనే అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్ చూసుకోండి. ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి కూడా ఇటీవల కాలంలో మనకి వార్తల్లో వచ్చారు. ఎందుకంటే రీసెంట్గా రంగనాథ స్వామి తమిళనాడులో ఉండేటువంటి రంగనాథ స్వామి ఆలయాన్ని అనేది దర్శిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి అనేది లాస్ట్ 2 daysలో మనకు వార్తల్లో ఉండడం జరిగింది. ఆ రంగనాథ స్వామి ఆలయం ఎవరి కాలంలో నిర్మితమైందంటే చారిత్రక పరంగా చూసుకున్నట్లయితే టిప్పు సుల్తాన్ కాలంలో అనేది మనకి నిర్మాణం కావడం అనేది జరిగింది. శృంగేరి శారదాపీఠం కానీ, అదేవిధంగా మైసూర్ ప్యాలెస్ పక్కన ఉండేటువంటి చర్చ్ కానీ, అదేవిధంగా చూసుకున్నట్లయితే రంగనాథ స్వామి ఆలయం కానీ ఇటువంటి ప్రముఖ కట్టడాలన్నీ కూడా ఎవరి కాలంలో మనకంటే టిప్పు సుల్తాన్ కాలంలో అనేది ప్రధానంగా మనకి అనేది నిర్మాణం కావటం అనేది జరిగింది. కాబట్టి అది కూడా ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. ఇక తమిళనాడు స్టాలిన్ అనేది ఏపీ ముఖ్యమంత్రి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి, మీకు అందరికీ తెలిసిందే. ఇక ప్రధానంగా ఈ నిర్ణయాన్ని తీసుకుంది ఎవరు అంటే మనకి ఓన్లీ కర్ణాటక సీఎం ఈ నిర్ణయం తీసుకుంది. కర్ణాటక సీఎం ఎవరంటే బసవరాజు బొమ్మాయి అనేటువంటి వ్యక్తి ఈ యొక్క పురస్కారాల యొక్క ఇచ్చే అమౌంట్ అనేది పెంచుతూ నిర్ణయం తీసుకోవడం జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. అయితే కేంద్రము ఇచ్చేటువంటి పారితోషికం ఏదైతే ఉంటుందో కేంద్రం ఇచ్చేటువంటి పారితోషికానికి అదనంగా ఆ మనీ ఇవ్వడం అనేది జరుగుతుందని కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, మొబైల్ ఫోన్ కంపెనీ అయినటువంటి ఒప్పో ఏదైతే ఒప్పో ఉందో ఆ ఒప్పోతో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ అంటే ఇస్రో మనకి ఎప్పుడు ఏర్పడింది ఒకసారి చెప్పండి. 1969వ సంవత్సరం ఆగస్టు 15వ తేదీన ఏర్పడింది ఏంటంటే మనకి ఇస్రో. భారతదేశంలో ఇస్రో ఏర్పడడానికి కారణమైనటువంటి వ్యక్తి ఎవరు? విక్రమ్ సారాభాయ్. ఎందుకే విక్రమ్ సారాభాయ్ని ఏమంటారంటే మనకి భారత అంతరిక్ష పితామహుడుగా పేరుగంచడం అనేది జరిగిందని చెప్పుకుంటాం. అటువంటి ఇస్రో రీసెంట్గా మనకి ఒక మొబైల్ సంస్థ అయినటువంటి ఒప్పోతో మనకి ఏమైందంటే ఒక మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటే MOU అంటే ఒక ఒప్పందాన్ని అనేది కుదుర్చుకోవటం అనేది జరిగింది. మరి ఒప్పో అనేది ఏ దేశ మొబైల్ కంపెనీ అనేది అంటే ఇటీవల కాలంలో ఒప్పోతో ఒప్పందం కుదుర్చుకుందన్నాం కదా. మరి ఒప్పో అనేటువంటి మొబైల్ కంపెనీ ఏ దేశానికి చెందింది? మీకు తెలిసిందే. ఏ దేశానికి సంబంధించింది అంటే మనకి చైనాకు సంబంధించింది అని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మనం యూజ్ చేసేటువంటి శాంసంగ్ అనేది ఉంటుంది కదా, ఆ శాంసంగ్ అనేది దక్షిణ కొరియాకు సంబంధించిన ఉంటుంది. యాపిల్ అనేది ఉంటుంది కదా, అది అమెరికా దేశానికి సంబంధించింది అని గుర్తుపెట్టుకోవాలి. ఇలా మనం వాడుతున్నటువంటి ఏవైతే మొబైల్స్ ఉంటాయో ఆ మొబైల్స్ అనేవి ఏ దేశానికి సంబంధించినవి అనేవి కూడా గుర్తుపెట్టుకోవాలి. మరి ఏంటి ఆ MOU అనేది ఒకసారి మనం చూద్దామా. ఏంటి ఆ MOU అంటే ఇస్రో మరియు ఒప్పో MOU కింద 2 సంస్థలు కలిసి నావిక్ ఉపగ్రహ వ్యవస్థను అనేది ఉపయోగించి సందేశాల ప్రసార సేవలను అనేది అభివృద్ధి అనేవి చేస్తాయి. దీంతో ఏమవుతుంది? భారత ప్రాంతీయ నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ ప్రస్తుతం నావిగేషన్ విత్ ఇండియన్ కన్సస్టలేషన్ ఆఫ్ ఇండియా ఎవరుగా వ్యవహరిస్తున్నారు. వీరి యొక్క నావిక్ ఉపగ్రహాల సహాయంతో ఒక మొబైల్ ఫోన్ ఏ సమయంలో ఏ ప్రదేశంలో ఉన్నదని ఖచ్చితంగా అనేది అంటే చాలా మొబైల్స్ పోవడం కానీ
లేకపోతే ఇంటర్నేషనల్ పరంగా ఏంటంటే మొబైల్ ద్వారా చాలా సమాచారం అనేది దుర్వినియోగం అనేది అయిపోవడం కానీ ఇలాంటివి మనం చూస్తూ ఉంటాం ఏవైనా ఇన్వెస్టిగేషన్కి సంబంధించి. అటువంటి సమయంలో ఆ మొబైల్ అనేది ఎక్కడుంది, ఏ ప్లేస్లో ఉందని ఇటీవల కాలంలో ఈ నావిగేషన్తో అనేది ఇస్రో అనేది కనుక్కోవడం జరిగింది. అందుకే ఇస్రోకి మరియు ఒప్పో సంస్థకి మధ్య ఒక MOU కుదరడం అనేది, ఒప్పో అనేది ఏ దేశ కంపెనీ అంటే చైనాకు సంబంధించిందని మీకు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ వన్. మీకు తెలిసింది ఇటీవల కాలంలో త్రిదళాధిపతి అయినటువంటి బిపిన్ రావత్, ఇండియా యొక్క ఫస్ట్ CDS చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ అధికారి అయినటువంటి బిపిన్ రావత్ గారు ఇటీవల కాలంలో అనేది మరణించటం అనేది జరిగింది. అయితే ఆ మరణం తర్వాత భారతదేశంలో నెక్స్ట్ CDSగా ఎవరు బాధ్యతలు అనేది స్వీకరించడం అనేది జరుగుతుంది అనేటువంటి విషయం పైన మీకు అనేది ఇక్కడ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. మీరు అబ్జర్వేషన్ చేయండి. ఓకే, హెలికాప్టర్ ప్రమాదంలో ఇటీవల త్రిదళాధిపతి అయినటువంటి జనరల్ బిపిన్ రావత్ చనిపోయినటువంటి నేపథ్యంలో త్రివిధ దళాల అధిపతి అయినటువంటి కమిటీ అంటే COSC అంటే ఆ కమిటీ పేరు అంటే త్రివిధ దళాల అధిపతులకు సంబంధించినటువంటి కమిటీ అనేది చైర్మన్గా ఎవరిని అనేది నియమిస్తే బాగుంటుందని నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. బేసిక్గా ఈ యొక్క COSC కమిటీ అనేది మనకి ఎవరైతే సీనియర్గా సేవలు అందించారో ఎయిర్వేలో కానీ, నేవీలో కానీ, ఆర్మీలో కానీ ఈ మూడిట్లో ఎవరైతే సీనియర్గా సర్వీసెస్ అనేది అందించారో అటువంటి అధికారిని CDS అధికారిగా నియమించండి అనేటువంటి ఒక నిర్ణయం తీసుకుంది. అయితే ఆ తరువాత స్థానంలో ఉండేటువంటి వ్యక్తి ఎవరంటే మనకి నరవాణే అనేటువంటి వ్యక్తి ఉండడం అనేది జరిగింది. ఈయన ఇప్పుడు ఏ విధంగా పనిచేయడం జరుగుతుందంటే భారత ఆర్మీ చీఫ్గా పనిచేయడం జరుగుతుంది. అలా భారత ఆర్మీ చీఫ్గా పనిచేస్తున్నటువంటి MM నరవాణే అనేటువంటి వ్యక్తి భారతదేశం యొక్క తదుపరి CDSగా అనేది ఎంపిక కావడం జరిగింది. ఈసారి ఏ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగినా ఖచ్చితంగా దీని మీద క్వశ్చన్ అనేది వస్తుంది. ఎందుకంటే మొట్టమొదటిసారిగా ఇటువంటి ప్రమాదంలో చనిపోయినటువంటి ఒక అధ్యక్షుడు CDS అధ్యక్షుడే ఎవరంటే మనకి బిపిన్ రావత్. కాబట్టి తరువాత మనకు వచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే నరవాణే. అదేవిధంగా ప్రజెంట్ మనకి ఎయిర్ చీఫ్ అంటే వైమానిక దళ చీఫ్గా ఎవరున్నారంటే VR చౌదరి అనేటువంటి వ్యక్తి ఉన్నారు. అదేవిధంగా నేవీ చీఫ్ ఎవరున్నారంటే మనకి హరికుమార్ రావడం అనేది జరిగింది. మీరు గమనించినట్లయితే ఇటీవల కాలంలో VR చౌదరి కూడా మనకి ఏంటంటే ఇటీవల కాలంలో అపాయింట్మెంట్ అయినటువంటి వ్యక్తి. ఎందుకంటే నవంబర్ 30న కొత్తగా బాధ్యతలు స్వీకరించినటువంటి వ్యక్తి మనకి ఎవరంటే VR చౌదరి అనేటువంటి వ్యక్తి. అయితే అప్పటికే ఆర్మీలో వర్క్ చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరంటే మనకి MM నరవాణేకి ఎక్కువగా మనకి ఏంటంటే ఉండడం వల్ల అంటే ఈ యొక్క ఏదైతే మనకి చైర్మన్గా నియమించడానికి అన్ని రకాల సమానుడుగా ఉండేటువంటి వ్యక్తి ఎవరంటే నరవాణే. కాబట్టి నెక్స్ట్ భారతదేశం యొక్క CDSగా ఎవరిని ఎంపిక చేయడం అనేది జరిగిందంటే మనకి MM నరవాణేని ఎంపిక చేయడం అనేది జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్. ఎడ్యుటెక్ కంపెనీ అడ్డా 247 మరో ఎడ్టెక్ ప్లాట్ఫామ్ స్టడీ IQ ఎడ్యుకేషన్కి ఎన్ని కోట్లకు అనేది కొనుగోలు చేయడం జరిగింది. మీకు అందరికీ తెలిసిందే ఈ యొక్క ఎడ్టెక్ ఏదైతే ఉన్నదో ఇది ఒక మనకి స్టడీకి IQకి సంబంధించినటువంటి ఒక కంపెనీ. అయితే నెక్స్ట్ వన్ అది IQ ఎడ్యుకేషన్ అనేటువంటి ఒక దాన్ని కొనుగోలు చేసింది. ఎన్ని కోట్లకు అనేది కొనుగోలు చేసిందంటే 150 crores అనేది కొనుగోలు చేయడం అనేది జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. అంటే UPSCపై ప్రత్యేక దృష్టి కలిగినటువంటి స్టడీ IQ కొనుగోలుపై $2 కోట్ల అనగా 150 కోట్లు అనేది వెచ్చించినట్టు ఈ అడ్డా 247 అనేది పేర్కోవడం అనేది జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. అది మనకి సెకండ్ ప్లేస్లో ఉన్నది అనేటువంటి ఒక అంశాన్ని కూడా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అదేవిధంగా క్రింది స్టేట్మెంట్స్ని పరిశీలించండి. ఇది మీకు ఆల్రెడీగా మనం ఫస్ట్ బిట్ ఏదైతే ఎక్స్ప్లెనేషన్ చేసుకున్నామో వివాహ వయస్సు, ఆ వివాహ వయసుకు సంబంధించినటువంటి ఒక చారిత్రకపరమైనటువంటి అంశాలతో ఒక క్వశ్చన్ అనేది తయారు చేయడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఇప్పుడు వివాహ వయసు అనేది మనం 18 నుండి 21 ఇయర్స్కి అనేది పెంచాం కదా, అటువంటి వివాహ వయసుకు సంబంధించి బ్రిటిష్ వారి కాలం నుండి ప్రజెంట్ వరకు అమ్మాయిల వివాహ వయసు అనేది ఏ సంవత్సరాలు అనేవి చేంజ్ చేశారు అనేటువంటి దానిపైన ఒక క్లియర్ కట్ క్వశ్చన్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది కూడా కరెంట్ అప్డేట్లో ప్రధానమైనటువంటి అంశంగా గుర్తుపెట్టుకోవాలి. రైట్, క్రింది స్టేట్మెంట్స్ అనేది పరిశీలించండి అన్నారు. వివాహ వయసు యొక్క పెరుగుదల విధానం గురించి అనేది ఈ యొక్క క్వశ్చన్ అనేది ఇవ్వడం జరిగింది. ఆప్షన్ 1 గమనించండి. 10 ఏళ్ల కన్నా తక్కువ వయసు బాలికలతో శృంగారంలో పాల్గొనడానికి నేరంగా పరిగణించేటువంటి భారతీయ శిక్షా శృతి అంటే ఇండియన్ పీనల్ కోడ్ అనేది 1860లో అనేది రావటం అనేది జరిగింది.
అంటే దీని అర్థం ఏంటంటే 10 ఇయర్స్ బిలో ఉండేటువంటి ఎవరైతే మనకి బాలికలు అనేది ఉంటారో వాళ్ళ యొక్క అనుమతితో కానీ వారి యొక్క అనుమతి లేకుండా కానీ వాళ్ళతో సెక్సువల్ రిలేషన్షిప్ అనేది ఎవరు కంటిన్యూ చేసినా 1860 ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారంగా వాళ్ళు శిక్షా అర్హులు అనేది ఈ యొక్క ఇండియన్ పీనల్ కోడ్. ఎందుకంటే రీసెంట్గా మన భారతదేశంలో మనం చూస్తున్నాం చిన్న పిల్లల మీద అనేది కూడా అగాత్యాలు అనేవి రోజు రోజుకి అనేవి జరుగుతున్నాయి. ఇటువంటి చిన్న పిల్లల మీద అగాత్యాలు అనేవి చేయకూడదు అనేటువంటి ఒక ప్రధానమైన ఉద్దేశంతో ఇండియన్ పీనల్ కోడ్ గురించి ప్రతి ఒక్కరికి అవగాహన అనేది ఉండాలి మనకి. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ది ఏజ్ ఆఫ్ కన్సెంట్ బిల్ అనేది 1891లో అనేది మనకు రావడం జరిగింది. దాని ప్రకారం ఏమవుతుందంటే 12 ఏళ్ల కన్నా తక్కువ వయసు ఉండేటువంటి బాలికలకి వివాహం అయితే ఆ పెళ్లి చట్ట ప్రకారంగా అనేది చెల్లుబాటు కాదు. స్వతంత్ర ఉద్యమ సమయంలో తీసుకుని వచ్చినటువంటి ఈ బిల్లుపై మన యొక్క భారతీయ దేశం తీవ్రమనేది వ్యతిరేకత అనేది రావటం అనేది జరిగింది. ఎందుకంటే యాక్చువల్గా 1891వ సంవత్సరంలో బ్రిటిష్ వారు తెచ్చినటువంటి చట్టమే ఏంటంటే ది ఏజ్ ఆఫ్ కన్సెంట్ యాక్ట్. ఈ యాక్ట్ ప్రకారం 12 ఏళ్ల వయసు లోపల ఉండేటువంటి బాలబాలికలకి అనేది మ్యారేజ్ అనేది చేయకూడదు. ఒకవేళ చేసిన ఆ మ్యారేజ్ అనేది చట్టం ప్రకారంగా చెల్లదు. కానీ మన భారతదేశంలో అప్పుడు ఉండేటువంటి బాల్య వివాహాలు అనేది మన సంస్కృతి సాంప్రదాయం, హిందువుల యొక్క సంస్కృతి సాంప్రదాయంలో భాగంగా ఉండేది. మీరు చూడండి, మన సంస్కృతి సాంప్రదాయాల మీద ఇటువంటి బాల్య వివాహాలు అనేది నిషేధించాలని భారతదేశం నుండి మొట్టమొదటిసారిగా పోరాడినటువంటి వ్యక్తి మీరు గమనించినట్లయితే రాజా రామ్మోహన్ రాయ్ కానీ, ఇలాంటివి దయానంద సరస్వతి కానీ, అదేవిధంగా వివిఎన్ డిరాజియో కానీ, ఇటువంటి గొప్ప మంది ఎంతోమంది చరిత్రకు సంబంధించినటువంటి వ్యక్తులు అనేది మొట్టమొదటిసారిగా ఇటువంటి వివాహాలకు అనేది వ్యతిరేకం. కానీ మన హిందువుల్లో ఒక మూఢనమ్మకం అనేది ఉండేది. చిన్నపిల్లలైనా పెళ్లి చేసుకో అంటే స్త్రీ అనేది పెళ్లి చేస్తేనే తమ యొక్క మూర్తిత్వం అనేది ఏంటంటే తమ యొక్క వివాహం అనేది చేస్తేనే స్త్రీకి అనేది ఒక పరిపూర్ణత అనేటువంటి ఒక మూఢనమ్మకం అనేది ఉండేది, దాంతో ఏజ్తో సంబంధం లేకుండా. అటువంటి సందర్భంలో ఈ యాక్ట్ అనేది తెస్తే మన హిందువులే చాలామంది వ్యతిరేకించడం అనేది జరిగింది. అయితే తరువాత కాలంలో దీన్ని అనేది తుడిచిపెట్టుకుంటూ వెళ్ళిపోయిందిలేండి, ఎందుకంటే చాలామంది వ్యక్తులు అనేది పోరాటం చేయటం వల్ల. నెక్స్ట్ వన్ 1929లో బాల్య వివాహాల కట్టడి చట్టం అనేది వచ్చింది. దీని ప్రకారంగా వివాహ వయసు అనేది ఎంత ఉందంటే 14 ఇయర్స్ అనేది ఎవరికంటే ఉమెన్స్కి ఉండేది, మెన్స్కి అనేది 18 ఇయర్స్ అనేది ఉండేది. దీన్నే శారదా చట్టం అని కూడా పేర్కోవడం జరిగింది. అయితే అలా 1929లో వచ్చే చట్టం మళ్ళీ ఎప్పుడు మారిందంటే 1949లో సవరణ చేశారు. అలా సవరణ చేసి బాలికల యొక్క వివాహ వయసు అనేది ఎన్ని ఏళ్ళకి పెంచడం అనేది జరిగిందంటే 15 ఏళ్ళకి అనేది పెంచడం జరిగింది. మరి 15 ఏళ్ల నుండి 18 సంవత్సరాలకి ఎప్పుడు పెంచారంటే 1978వ సంవత్సరంలో అనేది మరొకసారి సవరించి ప్రజెంట్ 18 ఏళ్ల వయసుకి అనేది రావడం జరిగింది. అలా 1978లో చేసినటువంటి ఆ సవరణ చట్టం మరలా ఎప్పుడు అనేది మనకి నోచుకోయిందంటే సవరణకి 2021వ సంవత్సరంలో నోచుకోవడం జరిగింది. ప్రజెంట్ స్త్రీల యొక్క వివాహ వయసు 18 నుండి 21 ఇయర్స్. ప్రజెంట్ ఇప్పుడు పెంచడం జరిగింది కాబట్టి పురాతన చట్టాలన్నీ కూడా రావాలి. కాబట్టి పురాతన చట్టాలు ఒకసారి గుర్తుపెట్టుకోండి. మొదటి చట్టం ఏదంటే 1891లో ది ఏజ్ ఆఫ్ కన్సెంట్ యాక్ట్ అనేది రావటం అనేది జరిగింది. దీని ప్రకారంగా స్త్రీల యొక్క వివాహ వయసు అనేది ఎన్ని సంవత్సరాలు అంటే 12 సంవత్సరాలు అనేది ఉన్నది అని గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏంటి, తర్వాత మనకి 1929లో అనేది రావడం జరిగింది. దీన్ని శారదా యాక్ట్ అని పిలవడం జరుగుతుంది. ఈ శారదా యాక్ట్ ప్రకారంగా ఉమెన్స్ యొక్క ఏజ్ అనేది 14 ఇయర్స్ అనేది మనకు ఉండడం జరిగింది. తర్వాత ఏంటి, మనకి 1949 అంటే భారతదేశానికి స్వతంత్రం అనేది వచ్చిన తర్వాత మరలా ఈ వివాహ వయసు అనేది 15 ఇయర్స్కి అనేది చేంజ్ చేశారు. తర్వాత 1978లో మరలా ఈ వివాహ వయసు అనేది ఎన్ని సంవత్సరాల కంటే 18 ఇయర్స్కి అనేది చేంజ్ చేయడం అనేది జరిగింది. అయితే ఇలా 4 సార్లు సవరించిన బ్రిటిష్ వారి కాలంలో 4 సార్లు సవరించినటువంటి వివాహ వయసు, స్త్రీల యొక్క వివాహ వయసుని మరలా ఎప్పుడు సవరించడం జరిగిందంటే 2021లో 5వసారి అనేది సవరించడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ 21 ఇయర్స్ అనేది. అయితే ఇక్కడ ఇచ్చిన దాంట్లో ప్రధానంగా ఏంటి అంటే మనకి ఇవన్నీ కూడా సరైనవే కావటం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ చట్టం 18 నుండి 21 ఏళ్ళు తెచ్చినప్పుడు ఏ చట్టాన్ని సవరించాలంటే ప్రత్యేక వివాహ చట్టాన్ని కూడా మనకి ఏంటంటే సవరించవలసి రావడం జరుగుతుంది. బాల్య వివాహాల నిషేధ చట్టం 2006ను కూడా సవరించవలసి అనేది రావడం అనేది జరుగుతుంది. ఒకవేళ 18 నుండి 21 ఏళ్ళు మైనర్ బాలికతో అనేది శృంగారాన్ని అత్యాచారంగా పరిగణించడం జరుగుతుంది. ఆ బాలిక ఆమోదంతో జరిగినప్పుడు కూడా అది నేరంగానే అంటే బేసిక్గా ఈ వివాహ వయసు ఎందుకు డిక్లేర్ చేస్తారంటే ఒకటి స్త్రీల్లో ఉండేటువంటి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలకు అనేది కారణమవుతుంది ఒక రీజన్. అయితే రెండు, ఆ వివాహ వయసు ముందు లైంగిక పరంగా లేదా ఏదైనా ఒక సెక్షువల్ అఫెన్సెస్ అనేది పాల్గొన్నట్లయితే అది చట్టపరంగా నేరం కిందని
శిక్షించడానికి కూడా ఈ వయస్సు అనేది ప్రధాన ఆధారంగా తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఇందులో ప్రధానమైనవి ఏంటంటే అన్నీ సరైనవి అవుతాయి. ఇక్కడ నేను చెప్పినటువంటి ఫండమెంటల్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ చట్టాలు అనేవి గుర్తుపెట్టుకోవాలి. ఆ చట్టాల ప్రకారంగా ఎప్పుడెప్పుడు అనేది ఇంక్రీజ్ చేశారనేది గుర్తుపెట్టుకుంటే ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఆన్సర్ అనేది చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఘంటసాల శత జయంతి ప్రత్యేక పురస్కారాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ్ 2021 డిసెంబర్ 4న హైదరాబాద్లో ఎవరికి అనేది ప్రదానం చేయడం అనేది జరిగింది. అంటే మనకి ఘంటసాల అంటే మీకు ప్రధానంగా తెలిసిందే. ఘంటసాలకు సంబంధించినటువంటి ఒక ప్రత్యేక పురస్కారాన్ని సుప్రీంకోర్టు సీజే సుప్రీంకోర్టు సీజే ఎన్వి రమణ గారు కదా, ఆయన ఎవరికి ప్రజెంటేషన్ చేయడం జరిగిందంటే పి సుశీలాకి అనేది ప్రజెంటేషన్ చేయడం జరిగింది. డైరెక్ట్ క్వశ్చన్, కొంచెం అంత ఇంపార్టెంట్ కాకపోయినటువంటి విషయం. అది ఈరోజు మనకి టుడే వార్తల్లో ఉండేటువంటి ప్రధాన అంశాలు. టుడే చూడండి, ప్రధానమైనటువంటి అంశాల్లో ప్రధానంగా 3 విషయాలు అనేవి ఈరోజు వార్తల్లోనూ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఏంటంటే అమ్మాయిల యొక్క కనీస వివాహ వయసుకు సంబంధించినటువంటి చారిత్రకపరమైనటువంటి అంశాలు, అదేవిధంగా ప్రజెంట్ చట్టాలకు సంబంధించినటువంటి అంశాలు అనేది ఒకటోది గుర్తుపెట్టుకోవాలి. 2, బంగ్లాదేశ్ యొక్క స్వర్ణోత్సవాల సందర్భంగా భారతదేశానికి చెందినటువంటి భారత రాష్ట్రపతి అనేది బంగ్లాదేశ్ యొక్క స్వర్ణోత్సవాల్లో పాల్గొనడం జరిగింది. ఇది రెండో ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్గా అనేది ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఇక థర్డ్ వన్ చూసుకున్నట్లయితే రీసెంట్గా సైనికులకు ఇచ్చేటువంటి పురస్కారాలని కాస్త ఇంక్రీజ్ అనేది చేస్తూ ఒక రాష్ట్రం అనేది కర్ణాటక రాష్ట్రం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ రాష్ట్రాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఇది మనకి టుడే కరెంట్ అప్డేట్లో ఉండేటువంటి ప్రధానమైనటువంటి అంశాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.